హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము రాగి పిండితోటి హెల్తీగా రాగి పిండి మసాలా రోటీ ప్రిపేర్ చేసుకుందాము. అలాగే కాంబినేషన్ వచ్చేసి టమాటో పుదీనా చట్నీ అండి. చాలా బాగుంటుంది. కాల్షియం ఎక్కువగా ఉంటుంది రాగుల్లో, కాబట్టి ఎదిగే పిల్లలకు చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండండి, ఇష్టంగా తింటారు. మరి ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేనైతేనంటే రాగి పిండి 1.5 కప్పు దాకా తీసుకున్నానండి. నేను ఇంట్లోనే రాగులు ఆరబోసుకొని ఆరిన తర్వాత పిండి మిక్సీలో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇందులో మనము 4-5 పచ్చిమిర్చిని, ఒక హాఫ్ ఇంచ్ అల్లం పీల్ తీసుకొని వేసుకొని కచ్చాపక్కగా మిక్సీ పట్టుకొని ఇది ఇప్పుడు మనం రాగి పిండిలో వేసుకోవాలి. ఒక క్యారెట్ను సన్నగా తురుముకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొన్ని పల్లీలను వేపుకొని పొట్టు తీసేసుకొని కచ్చాపక్కగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. తర్వాత ఒక పిరికడంత శనగపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక కొత్తిమీర ఒక కట్ట సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసుకొని ముందుగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోవాలి. రాగి పిండిలో జిగురు ఉండదు కాబట్టి మనం ఇందులో వేడి నీళ్ళు వేసుకున్నామంటే కొంచెం పిండికి జిగురుతనం అనేది వస్తుంది. మనం రోటీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు విరగకుండా చక్కగా వస్తుంది. ఇలా ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతితోటే పిండిని మంచిగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోవాలి. పిండిని మళ్ళీ ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మనం ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. చిన్న ప్యాన్ పెట్టేసుకొని కొన్ని పచ్చిమిర్చి వేసుకొని లైట్గా వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ముందు వేపుకొని ఆయిల్ వేసుకుంటే మిర్చి అనేది చిట్లకుండా ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ వేగినాక పుదీనా వేసుకోవాలి. పుదీనా ఉల్లిపాయ 2 ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. టమాటాలను ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పుదీనా అంతా మిక్సీ జార్లోకి వేసుకొని ఉల్లిపాయ, ఇందులో వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటో వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత పోపు కోసం ఇక్కడ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, పసుపు వేసుకొని పోపు రెడీ అయిన తర్వాత పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది కదా. 15 నిమిషాల తర్వాత మనం పిండిని కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మంచిగా ఇలా పిండి అనేది నానిపోయి ఉందన్నమాట. మనకు కావాల్సినంత పిండి అనేది తీసుకోవాలి. నేను ఇంత పిండి తీసేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం రోటీ ప్రిపేర్ చేసుకోవడానికి బటర్ పేపర్ పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఈ బటర్ పేపర్కి ఈ పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. మరీ పలుచగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా ఇలా చేతి వేళ్ళతో ఒత్తుకోవాలి. ఆ తర్వాత పెన్నం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రోటీ వేసేసుకుందాము. ఇలా మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు పెన్నం పైన వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ రోటీ అనేది కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఇలా సైడ్లకి కొంచెం తడి అనేది ఆరిపోతుంది కదా. మనము ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుందాము. నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి. ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఎక్కువ వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఇలా పచ్చిదనం అనేది పోతుంది. ఇలా మంచిగా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. ఇటువైపు తిప్పేసుకున్న తర్వాత 2 వైపులా కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ రోటీ అనేది కాల్చుకోవాలి. అప్పుడే పచ్చి పచ్చిగా లేకుండా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా 2 వైపులా కూడా మంచిగా ఇలా కాల్చుకోవాలి ఈ రోటీని.
చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంకోటి కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుందాము. ఈ రోటీకి కాంబినేషన్ ఈ టమాటా పుదీనా చట్నీ చాలా బాగుంటుంది. ఇంకా మనం ఎల్లిపాయ కారంతో తినొచ్చు, అలాగే మామిడికాయ పికిల్తో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు, నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చు, అలాగే లంచ్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చు పిల్లలకు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసారు కూడా, ఇది కూడా మనకు ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత చట్నీతోటి మనము తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మంచిగా ఇలా కాలాలన్నమాట. రోటీ అనేది పచ్చిదనం లేకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ టమాటా పుదీనా చట్నీతోటి. మరి తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చుతుందంటే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.